నమస్తే అండి. నేను రజాక్. చిరంజీవి గారి రేంజ్ ఎలాంటిదంటే చెప్తే షాక్ అవుతారు. కానీ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఒక అవార్డ్ వచ్చిందంటే ఆయన దగ్గరికి ఏ ముఖ్యమంత్రి రాడు. ముఖ్యమంత్రే పిలిపించుకుంటాడు. పిలిపించుకొని మాట్లాడి చివరికి దండం పెట్టినా తిరిగి దండం పెట్టినటువంటి పరిస్థితులైతే మనం చూస్తా ఉంటాం అన్నమాట ఈ రోజుల్లో. కానీ మెగాస్టార్ విందిస్తే తెలంగాణ సీఎం, అదేవిధంగా తెలంగాణ మంత్రివర్గం, తెలంగాణకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా చిరంజీవి గారి ఇంటికెళ్ళి ఆయనకి శాలువా కప్పి, ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి పరిస్థితి. మీరు చూసారా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా? పద్మభూషణ్ రానియండి, పద్మవిభూషణ్ రానియండి, భారతరత్న రానియండి, ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్లి ఏది చేయడు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్నటువంటి అరుదైన గౌరవం అయితే ఇదే అన్నమాట. ఆయనకున్నటువంటి విలువల గురించి, వాల్యూస్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. చివరాఖరికి ఆయన్ని తిట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, వాళ్ళే చివరాఖరికి ఆయన కాళ్ళ మీద పడి, "క్షమించండి అన్నయ్య నేను తప్పు చేసేసాను. ఎవడెవడో మాటలు వినేసి మాట్లాడేశాను" అని చెప్పేసి సంజాయిషి ఇచ్చుకునేటటువంటి పరిస్థితి. మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్‌తో సత్కరించిన విషయం తెలిసిందే. సినీ రంగానికి ఆయన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని ఇవ్వడం అయితే జరిగింది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఏమైనా గొప్పోడా? మెగాస్టార్ చిరంజీవి ఏమన్నా పగలు తీశాడా? మెగాస్టార్ చిరంజీవి సోనూ సూద్ కంటే ఎక్కువ చేశాడని చెప్పేసి చెవులో నుంచి కొన్ని ఏకలొచ్చినటువంటి పెద్ద మనుషులు మాట్లాడిన మాటలు కూడా నేను ఇటీవల మీకు చెప్పాను. అయితే ఈ పురస్కారం ఎందుకొచ్చింది? సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు దక్కిన గొప్ప గౌరవంగా భావించాలి. ఎందుకంటే 175 సినిమాలు, ట్రాక్ రికార్డులు, నంబర్ 1 స్టార్ హీరో, టాలీవుడ్‌ని ఏలిన నటుడు, ప్రపంచ స్థాయిలో బ తెలుగు సినిమాని తీసుకెళ్ళినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా నంబర్ 1 పొజిషన్‌లో ఉంటారు. అలాంటి వ్యక్తికి ఈ అవార్డొస్తే కొంతమంది కుహానా మేధావులు ఒకటే ఏడుపులనమాట. రక్త కన్నీరు కారిపోయిందనమాట. సో, ఈ పురస్కారం ప్రకటించడంతో ఆయన అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు చిరంజీవి గారిని కలిసి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన సందర్భంగా చిరంజీవి గారు హైదరాబాద్‌లో విందును ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరవ్వడం అయితే జరిగింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రాలా. నాకు తెలిసినంత వరకు పిలిచినట్టు లేరు. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే నమస్కారంకి ప్రతి నమస్కారం ఉంటది కదా! చిరంజీవి గారు ఇలా నమస్కారం పెడితే అలా నవ్వుతారనమాట ఆంధ్ర ముఖ్యమంత్రి గారు. మరి ఇంకెలా పిలుస్తారు? సీఎం రేవంత్ రెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. మెగాస్టార్‌కి అవార్డ్ రావడం మనందరికీ గర్వకారణమని రేవంత్ వ్యాఖ్యానించారు. అలాగే రామ్ చరణ్‌తో కూడా కొద్దిసేపు ముచ్చటించారు రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ మంత్రి డీకే అరుణ, సినీ నటి టి. సుబ్బిరామిరెడ్డి, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరవడం అయితే జరిగింది. మెగాస్టార్ కన్నా ముందు పద్మవిభూషణ్ అందుకున్న నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అక్కినేని గారు పద్మశ్రీ, పద్మభూషణ్‌తో పాటు 2011లో కేంద్ర ప్రభుత్వ పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. ఇక చిరంజీవి గారి సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మెగాస్టార్ 'విశ్వంబర' సినిమా కోసం ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నారు మనం చూస్తున్నాం. సో, ఇదనమాట ఓవరాల్‌గా అది మెగాస్టార్ గారి రేంజ్. సో, అడ్డమైన కామెంట్లు చేసేటటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, అది ఆయన స్థాయి అనేది.